సంక్రాంతి సంబరాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే గోదావరి జిల్లాలో అతిథుల ఆతిథ్యానికి సిద్ధమయ్యాయి హోటళ్లు. సంక్రాంతి దగ్గర పట్టడంతో ఇతర దేశాలతో పాటు దేశంలోని దూర ప్రాంతాల నుంచి కూడా జనం సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు భీమవరంలో స్టే చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. దీంతో లాడ్జీలు, గెస్ట్ హౌస్లు ఫుల్ అయిపోయాయి. మరి ఈసారి సంక్రాంతికి భీమవరంలో హోటల్స్ పరిస్థితి ఏంటి? హోటళ్ల యజమానులు ఏమంటున్నారు? సంక్రాంతికి నిండుదనం తెచ్చే గోదావరి జిల్లాలకు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. సంక్రాంతి వేళ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుదామని పట్టణాల నుంచి సొంతూళ్లకు జనం తరలి వస్తారు. పండగ పూట ప్రత్యేకించి భీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోడి పందాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. వీటిని చూడ్డానికి హైదరాబాద్, బెంగుళూరు లాంటి సిటీల నుంచి కూడా జనం వస్తుంటారు. వీరంతా భీమవరంలోనే ఉండడానికి ఇష్టపడతారు. అందుకే సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే భీమవరంలోని లాడ్జీలు, ప్రైవేట్ గెస్ట్ హౌస్లన్నీ బుక్ అయిపోతాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉందంటున్నారు హోటళ్ల యజమానులు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ఆతిథ్యంతో పాటు పిండి వంటల్ని అందించేందుకు అంతా రెడీ చేశామంటున్నారు వారు. ఈ పండక్కి మన రాష్ట్రంలోనే కాదు, ఈ పక్క రాష్ట్రాల నుంచి కానీ, ఈ దేశంలో ఎక్కడున్నా సరే, అలాగే పరాయి దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం బాగా సాంప్రదాయంగా ఉంది. ఎందుకంటే కుటుంబాలందరూ కలిసి విందు వినోదాలతో, మంచి సాంప్రదాయాలతో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం జనం కూడా ఈ వారం రోజులు, ఈ 3 రోజుల పండుగ అయినా సరే వారం రోజుల ముందు వచ్చి ఇక్కడ సాంప్రదాయబద్ధంగా అలా చేసుకోవడం బాగా పరిపాటి. అందులో భాగంగానే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఇల్లు, గెస్ట్ హౌస్ సరిపోకే లాడ్జీల్లో రూములు తీసుకోవడం వారం రోజుల నుంచి అడవాడు ఉంటుంది. ఇది 3 నెలల ముందే బుక్ అవుతాయి రూమ్స్ అన్నీ కూడా. బయట ప్రజలందరూ కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, భీమవరం ఎప్పుడు వద్దాం అని చెప్పి గత 2-3 నెలల ముందు నుంచి మా వాటిలో ఉన్న రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఏట్లాగే అదేంటది గత ఇతర రాష్ట్రాల నుంచి, వేరే కంట్రీల నుంచి కూడా బుకింగ్స్ కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా ప్రజలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్న పిండి వంటలు, ఇక్కడ ఉన్న నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా టేస్ట్ చేసి ఆనందిస్తారని చెప్పి అనుకుంటున్నాము. మరోవైపు ఇతర దేశాల నుంచి కొంతమంది ఇప్పటికే భీమవరానికి వచ్చేశారు. అలాంటి వారిలో ఒకరు లక్ష్మీప్రసాద్. ఉద్యోగపరంగా 16 ఏళ్ల క్రితం ఖతార్కి వెళ్లిన లక్ష్మీప్రసాద్ ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయడానికి కుటుంబంతో కలిసి భీమవరం లాడ్జ్లోనే ఉంటున్నారు. 11 సంవత్సరాల నుంచి కూడా ఈ హోటల్కి రావడం మొదలుపెట్టాను. ఈ పాప నా చిన్న పాప, తను మొదటి నెల నుంచి ఈ హోటల్లో ఉండటం మొదలుపెట్టాం. ఈ హోటల్ అంటే మాకు అంటే ఒక అభిమానమే కాదు, నా సొంత ఇంటిలాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే హాస్పిటాలిటీ కానీ, ద స్టాఫ్ సర్వీసెస్ అన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. ఎప్పుడైనా ఏ టైంలో అయినా సరే మీరు పిలిస్తే పలికే స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగ వేడుకలకు ముఖ్యంగా ఇక్కడికి వస్తూ ఉంటాం. మాది ప్రక్కనున్న పంజాబ్ వ్యాపారం, ఇక్కడ ఉండేసి ఈ 4-5 రోజులు కూడా సంక్రాంతి పండుగను బాగా జరుపుకొని, మా ఆనందాన్ని ఈ స్టాఫ్తో కూడా కలుపుకొని జరుపుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాం. సో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మా అమ్మమ్మ ఊర్లో అన్నీ మేము సెలబ్రేట్ చేసుకున్నామని నా పిల్లలకు కూడా రుచి చూపించడం కోసం కేవలం నేను భీమవరం ఎంచుకున్నాను. భీమవరం కూడా ఇక్కడ అందరూ బంధువులు ఉన్నా కూడా మల్టీప్లెక్స్లో ఉన్న హాస్పిటాలిటీని బట్టి నేను ఇక్కడే స్టే చేస్తాను. మా పిల్లలు కానీ వీళ్ళందరూ స్టాఫ్తో చాలా మింగిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. స్టాఫ్ కూడా మా పిల్లలు ఇక్కడ ఉండడానికి చాలా ఇష్టపడతారు. సంక్రాంతి పేరుతో కొన్ని హోటళ్ల యాజమాన్యాలు ఎక్కువ రెంట్ను వసూలు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. ఎక్కువ అద్దె రావాలన్న ఉద్దేశంతో వారే కొన్ని గదుల్ని రిజర్వ్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.